తమ్ముడు టాప్ లోనే ఉంటాడు. టాప్ లోనే ఉంటాడు. ఉంటాడు, పక్కా ఉంటాడు అంటారు. పక్కా ఉంటాడు. ఓట్లు వేస్తారా తమ్ముడు మరి? అది రోజు వేస్తున్నాం. మీరు కాదు జనాలా వేస్తున్నారండి. ఒకరు గుంజుకుంటారు, అమ్మ ఏంది ఓట్లు ఏంది ఓట్లు అని. మీ తమ్ముడు కోసం ఆయనకి ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు కదా. అవును. ఓకే. సో జనాలు అందరు గుర్తుపడుతున్నారు అంటూ. ఓకే. సో అమ్మ మీతో ఉండే వ్యక్తి, సో ఎంతైనా కొడుకు ఆ ప్రేమ తల్లికి ఉంటది. సో ఇప్పుడు నీ కొడుకు హౌస్ లో ఉన్నాడు, గుర్తొస్తున్నాడా? వస్తున్నాడు. పెట్టుకొని చూస్తున్నావు టీవీ, నైట్ వచ్చి నిద్ర పోతున్నావు అసలు? పనుకుంటలేదు, అర్థమైందా? పనుకుంటలేదు, ఏడుస్తుంది. అంటే ఏం తింటాడు అట్లా అని చెప్పుకుంటాంది. సో అంటే మీకు వాస్తవం చెప్పాలి, నాకు తెలిసిన న్యూస్ నబీల్కి ఏదో చిన్న దెబ్బ తెలిసింది. మీరైతే బాధపడద్దు, మంచిగా ఆడుతుండ్రు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. సో బ్యాగ్ కూడా ఏదో పెయిన్ తో ఉందని చెప్పి చేతికి దెబ్బ తాకింది, చూసాం మేము టీవీలో. దగ్గర ఉంటే మందు పెట్టచ్చు కదా, దూరం ఉన్నారు, మందు పెట్టలేడు. ఆ కసి ఇంకా మీ తమ్ముని పెరుగుతుంది, ఇంకా గేమ్ ఆడాలి అని చెప్పి. ఓకే. సో మీరు మిస్ అవుతున్నారు మీ కొడుకుని. సో మొన్న ఫ్యామిలీ లైక్ ఒకటి సీన్ వచ్చింది, ఆ నాన్న ఫోటో పట్టుకొని. సో వాళ్ళ నాన్న ఎంత మిస్ అవుతున్నాను ఆ రోజు చెప్పినాం. వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం. ఇంత ముందుకి మీ ఇంకో కొడుకుతో కూడా నేను అన్నతో కూడా ఇంటర్వ్యూ తీసుకున్నాను. సో వాళ్ళ నాన్న అంటే ఎంత ఇష్టం, అమ్మ కూడా ఇష్టమే. కానీ సో ఉంటది అమ్మ ప్రేమ అమ్మకి, నాన్న ప్రేమ నాన్నకు ఉంటది కాబట్టి. సో వాళ్ళ నాన్నని బాగా మిస్ అవుతున్నారు వాళ్ళు. సో నాన్న లేనప్పటి నుంచి అన్ని నువ్వే ఉండి పెంచిన వాళ్ళని. సో ఎట్లా అనిపిస్తుంది అమ్మ అంటే ఆ కొడుకు సౌదీ, ఇంకో కొడుకు సౌదీ, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు వచ్చాడు కదా ఇంకో అబ్బాయి, రెండో అబ్బాయి వచ్చాడు ఇప్పుడు. ఒక్కతే ఉండే అని పిలుచుకున్నాం మేము తమ్ముడికి. ఒక్కరైనా ఉండాలి కదా. అవును. ఒక్కటి ఉండి బాగా ఫీల్ అవుతుంది, షుగర్ ఎక్కువ అవుతుంది, అందుకోసం తమ్ముడికి రమ్మన్నాం. పెద్ద షేర్ ఇక్కడ, చిన్న షేర్ అక్కడ బిగ్ బాస్ లో. ఇంకో పెద్ద షేర్ సౌదీలా. సో ముగ్గురు షేర్లే అంటూ. ఓకే. సో నాన్న దూరమైనాక అంటే మీరు చెప్పండి అమ్మా, నాన్న దూరమైనాక ఆ ప్రేమతోనే ఆ ముగ్గురు కొడుకులను పెంచింది. మిస్ అవుతూ ఉంటారా ఒక్కొక్కసారి వాళ్ళ నాన్నని గుర్తు చేసుకుంటూ ఉంటారు పిల్లలు కదా. చిన్నప్పటి నుంచి ఉండి ఉండి ఒకసారి వెళ్ళే వరకు షాక్ కదా పిల్లలకు. అవును. ఓకే. చెప్పుకొని ఏడ్చుకుంటా ఉంటారు, కానీ వాళ్ళ మమ్మీ ముందు ఎక్కువ అనరు. మొన్న సౌదీకి పోయినప్పుడు చెప్పుకున్నారు, మా నాన్న కూడా ఉంటే ఇక్కడ వచ్చేది, దేవుడు అదృష్టంలో మా నాన్న గది లేదు. ఉమ్రాకి పోయి వచ్చారు వీళ్ళు. అయితే మా షర్జిల్ చెప్పిండు, మమ్మీ బాబా ఉంటే కూడా మంచిగా ఉండే కదా, ఉమ్రాకి పోయి వచ్చేది అని చెప్పాను. ఓకే. అవును. ఎంతైనా ఉంటది బాధ మనకు ఉంటది. సో ఆ లోటు లేకుండా పెంచినావమ్మా, నిజంగా గ్రేట్. అలాగే చూస్తున్నావా ఇప్పుడు బిగ్ బాస్ చూస్తున్నావా? చూస్తున్నాం. ఎవరెవరు ఇష్టం నీకు? అది ఉన్న ఒక 5 మంది పేర్లు చెప్పండి. ఎవరి పేర్లు చెప్పండి. సీత, నబీల్, ఇప్పుడు మణికంఠ కూడా మంచోడే, చేస్తాను కానీ మంచోడే, ప్రేరణ, ఆదిత్య చాలా దగ్గర ఉన్నాడు, మంచోడు పాపం. సో వీరు 5 కనిపిస్తారు, మిగతా వాళ్ళు కనిపిస్తలేరా? ఎందుకు కనిపిస్తారు, ఇష్టం కాకపోతే ఎక్కిపిచ్చే పోలేరు అలా. ఓకే. ముందు ఒక మాట వెనక ఒక మాట, అట్లాంటి వాళ్ళు మాకు నచ్చారు. ఓకే. ఏదన్నా డైరెక్ట్ చెప్పాలి, స్ట్రైట్ ఫార్వర్డ్. ఇంకోటి నబిల్ ఫేక్ సంచాలక్ అని చెప్పి ఒక మచ్చ పడ్డది నబిల్ మీద. తప్పు అది. ఫేక్ సంచాలక్, అసలు గేమే తెలియదు, సరిగా అర్థం చేసుకో. ఎందుకు తెలియకుండా పోయినా వాడు? తెలియకుండా పోతారా ఎవరైనా? చెప్పుకుంటారు, ఓ వేరే వాళ్ళది ఒక నోరు ఉంటది, చెప్పిన వాళ్ళే ఫేక్. నాకైతే అమ్మ నబిల్ కి ఇష్టమైన ఫుడ్ అంటే ఏం చెప్తారు మీరు? బిర్యానీ, స్వీట్స్ బాగా ఇష్టం ఆయనకు. స్వీట్స్ బాగా ఇష్టం. అక్కడ దొరకట్లే అసలు స్వీట్స్. అయ్యో, స్వీట్స్ మిస్ అవుతున్నారు అనమాట. ఓకే. ఒక రోజు చేసుకున్నాడు ఎగ్ది పుడ్డింగ్ చేసుకొని తిన్నారు, స్వీట్ అదే ఫస్ట్ స్టార్టింగ్ హౌస్ లో. బిగ్ బాస్ కి చెప్పండి కలాకండ్ పంపించమని, కాజు కత్రీ. సో బిగ్ బాస్ ఒకసారి అక్కడ చెప్పండి, బిగ్ బాస్ కి చెప్పండి. సో ఇక్కడ చెప్పండి, బిగ్ బాస్ వస్తుంది. బిగ్ బాస్ కలాకండ్ కాజు కత్రీ పంపించండి నబిల్ కి. సో బిగ్ బాస్ మన వీడియో చూసినట్టయితే నబిల్ కి ఇష్టం అంతా, మనం ఇంకొంచెం బూస్టప్ ఇవ్వాలని వాళ్ళ సిస్టర్ చెప్తుంది. ఆ స్వీట్స్ అంటే పంపించాలి, ఇంకొంచెం గట్టిగా అవుతుంది అంటూ. ఎనర్జీ మొత్తం పొంది పక్కగా అయిండు, కొంచెం ముఖమంతా గుంజుకోపోయింది. అక్కడ ఆ ఫుడ్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇంటికాడ ఉంటే అమ్మ చేతి వంట తింటుండే, ఇప్పుడు అమ్మ వంట మిస్. ఇంత తింటారు అక్కడ,
ఇంత కూర ఇంతే అన్నం తింటారు వాళ్ళు. ఈ రోజు వండుకున్న ఫుడ్ రేపటి వరకు అదే ఉంటుంది తింటున్నారు అట్లా అలా తినేవాళ్ళు ఫ్రెష్ ప్రతి రోజు కావాలి వాడికి. ఫ్రెష్ రోజు రోజు కావాలి. ఓకే, అంటే ఈ బిగ్ బాస్ జర్నీ చూసుకున్నట్టయితే అక్కడ వాచ్ ఉండదు అమ్మా, టైం తెలియదు అక్కడ. సో గేమ్స్ ఉంటాయి, ఆ ఫోన్స్ ఉంటాయి, సో ఇవన్నీ ఉంటాయి కదా. సో మీ కొడుకు ఫస్ట్ ఉంటాడు అనుకున్నావా? అసలు ఫోన్ లేకుండా కొద్దిసేపు కూడా ఉండడు తను కదా. కానీ బానే ఉంటున్నాడు, అంటే అట్లా అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఓకే, సో ఎప్పుడు ఫోన్ చేతిలోనే ఉండాలేమో. చేతిలోనే ఉంటది. అవును. ఓకే, సో నబిల్తో మీరు బయటికి వెళ్ళిన సందర్భాలు ఏదైనా మెమొరీ ఉందమ్మా? మెమొరీ ఉంటుంది కదా. సో ఎంత చిన్న కొడుకు, ఆ ప్రేమ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది చిన్న కొడుకు అంటే. సో అందరి మీద ఉంటది, కానీ చిన్న కొడుకు మీద ఇంకొంచెం ఎక్కువ ఉంటది. ఎందుకంటే నేను కూడా ఇంటికి చిన్నోను కాబట్టి నేను కూడా చిన్నోని, ఆ ప్రేమ నాకు తెలుసు. ఎలా ఉంటుంది నబిల్తో? వెళ్తే అందరికి ఇప్పుడు అంటే వీళ్ళు యూట్యూబర్స్ కదా, వెళ్తే ఎక్కడైనా వరంగల్ డైరీస్ అని చాలా ఏమంటారు క్యాబిల్ ఇజ్జత్ అయితే పోట్లుగా సంతోషం అవుతుంది అప్పుడు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.